ప్రియమైన మిత్రులారా, మిమ్ములందరినీ ప్రేమధార కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని మహాకృపలో మీరందరూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము నమ్ముచున్నాము. ఈ కార్యక్రమాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాలు మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. ఈనాటి పాఠంలో మనము దేవుని వాక్యమై ఉన్న బైబిల్ గ్రంథమునకు సంబంధించి ప్రకాశము అనే దానిని గూర్చి మరియు భావ వివరణ అనే విషయాలను గూర్చి తెలుసుకుందామా? ప్రియులారా, ప్రస్తుతం మనము బైబిల్ అధ్యయనం కోసము మార్గదర్శకాలు అనే శీర్షికన బైబిల్ అధ్యయనానికి సంబంధించి అందులో ఇమిడి ఉన్న అనేక శ్రేష్టమైన సత్యాలను తెలుసుకుంటున్నాం. గత పాఠాల్లో బైబిల్ గ్రంథము ఎందుకు ప్రాముఖ్యమైనది, బైబిల్ ఏ విధంగా విశిష్టమైనది, బైబిల్ దేవుని నుండి వచ్చిందని ఎలా తెలుసుకోగలము అనే అంశాలను గురించి ఎన్నో విలువైన సత్యాలను తెలుసుకున్నాం. అదేవిధంగా గత పాఠంలో ప్రత్యక్షత లేదా రెవల్యూషన్ అనగా ఏమిటి, మరియు దైవ ప్రేరణ లేదా ఇన్స్పిరేషన్ అనగా ఏమిటి అనే విషయాలను గురించి కూడా కొంత వివరంగా తెలుసుకున్నాం. ఇక ఈనాటి పాఠంలో ప్రకాశము, ప్రకాశింపబడుట లేదా వెలిగింపబడుట లేదా ఇల్యూమినేషన్ అనగా ఏమిటి, మరియు అర్థ వివరణ లేదా భావ వివరణ లేదా ఇంటర్ప్రిటేషన్ అనగా ఏమిటి అనే ప్రాముఖ్యమైన అంశాలకు సంబంధించి విలువైన విషయాలను గురించి మనము చర్చించుకోబోతున్నాం. ఇక ప్రకాశము లేదా ప్రకాశింపబడుట లేదా వెలిగింపబడుట లేదా ఇల్యూమినేషన్ అనగా ఏమిటంటే, మీరు మరియు నేను దేవుని యొక్క పుస్తకం మరియు మానవ పుస్తకం అనబడే బైబిల్ పుస్తకాన్ని కలిగి ఉన్నాం. తమ ఆలోచనలను వ్యక్తపరుస్తూనే దేవుని వాక్యాన్ని వ్రాసే మనుషులు దీనిని వ్రాశారు. అయితే దేవుని ఆత్మ మాత్రమే దానిలోని విషయాలను మనకు బోధించగలడు. బైబిల్ యొక్క వాస్తవాలను మనము స్వయంగా పొందగలిగినప్పటికీ అక్కడ ఉన్న ఆధ్యాత్మిక సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలంటే దేవుని ఆత్మ మాత్రమే మన మనసులను మరియు హృదయాలను తెరవాలి. అపోస్తుడైన పౌలు కొరింథీలకు తన మొదటి పత్రికను వ్రాస్తూ ఇలా అన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు. దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయుండెను. జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి యుండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయియుందురు. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. వాస్తవానికి ఇప్పుడు మీరు మరియు నేను మనకు తెలిసిన వాటిలో ఎక్కువ భాగాన్ని కన్ను అనే ద్వారం ద్వారా మరియు చెవి అనే ద్వారం ద్వారా లేదా కారణము లేదా హేతు అనే దాని ద్వారానే పొందుతాం. అయితే పౌలు ఇక్కడ మనకు చెబుతున్నది ఏమిటంటే, కొన్ని విషయాలు కంటికి కనిపించలేదు, చెవికి వినిపించలేదు, కొన్ని విషయాలు మీ మనసులోకి అసలు రాలేని పరిస్థితి. మరి అలాంటప్పుడు మీరు ఈ లోకంలో వాటిని ఎలా పొందగలరు అని ప్రశ్నిస్తున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఇందులోని 9వ వచనము కొన్నిసార్లు మనలను ఒక భూస్థాపన దిశ వైపు లేదా అంత్యక్రియల వైపు తీసుకొని వెళ్తున్నట్లుగా ఉంటున్నది. మరణించిన ఒక వ్యక్తికి ఇక్కడ పెద్దగా ఏ విషయం తెలియదని, కానీ ఇప్పుడు అతనికి ఇంతకుముందు తెలియని అనేక విషయాలు తెలుస్తాయని పౌలు ఇక్కడ ఒక సేవకునిగా సూచిస్తున్నాడు. అది బహుశా నిజమే అయినప్పటికీ, అనగా మనము పరలోకంలో చాలా విషయాలను తెలుసుకుంటాం.
అయితే ఈ వచనము అక్షరాల చెప్పేది అనగా దాని భావం అది కాదు. మీరు మరియు నేను మరణము వద్దకు వెళ్ళడానికి చాలా కాలం ముందు మనము జీవితంలో సహజ మార్గాల ద్వారా నేర్చుకోలేని చాలా విషయాలు ఉన్నాయి. ఈ ప్రకటన ఆధ్యాత్మిక అవగాహన వంటి జీవితం గురించిన కొన్ని సత్యాలు సహజ మానవ అనుభవం ద్వారా నేర్చుకోగల వాటికి మించినవని సూచిస్తుంది. అంటే వాటికి పరిశుద్ధాత్మ వంటి దైవిక మూలం అవసరమని సూచిస్తుంది. మరణానికి ముందు మానవాళి ప్రాథమిక ఆధ్యాత్మిక లేదా లోతైన సత్యాలను ఇంద్రియాలు లేదా తెలివితేటల ద్వారా మాత్రమే గ్రహించలేరని దీని యొక్క అర్థం. అదేవిధంగా ఈ ప్రకటన సహజ మార్గాల ద్వారా అనగా విద్య, అనుభవం మరియు పరిశీలన వంటి వాటి ద్వారా నేర్చుకున్న వాటికి మరియు అతీంద్రియంగా నేర్చుకున్న వాటికి మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది. ఈ సత్యాలను అర్థం చేసుకోవడానికి మనకు దైవిక శక్తి, పరిశుద్ధాత్మ అవసరమని ఇది చెబుతుంది. ఈ ముఖ్యమైన విషయాలు మరణం ఎదుర్కొనేటప్పుడు మాత్రమే కాకుండా జీవితంలో నేర్చుకోవాలి అని సూచిస్తుంది. అందుకు పరిశుద్ధాత్మ దేవుడే మన గురువుగా, మన బోధకునిగా ఉండాలి. ప్రియులారా, ఒకసారి మన ప్రభువు తన శిష్యులను మనుషులు నా గురించి ఏమి అనుకుంటున్నారు అని అడిగిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. శిష్యులు స్పందిస్తూ కొందరు ఒక విషయం, మరికొందరు మరొక విషయం చెప్తున్నారని వారు అన్నారు. ఒకవేళ ఇదే ప్రశ్న కనుక ఈరోజు మీరు అడిగితే దాదాపు ప్రతి వ్యక్తి నుండి మీరు భిన్నమైన సమాధానాన్ని పొందవచ్చు. అదేవిధంగా ఆయన గురించి అనేక దృక్కోణాలు ఉన్నాయి. తర్వాత యేసు తన శిష్యులను ఇలా అడిగాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 15 నుండి 17 వచనాలను మనం గమనిద్దాం. మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ప్రియులారా, సీమోను పేతురుకు సత్యాన్ని బయలుపరిచిన వాడు దేవుడే. ఇక్కడ మనము ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, నేడు దేవుడు మాత్రమే దేవుని వాక్యాన్ని మనము నిజంగా అర్థం చేసుకునేలా తెరవగలడు. ప్రభువైన యేసు తన పునరుత్థానం రోజున ఆయన ఎమ్మాయి అనే మార్గంన నడిచాడు. ఆ మార్గంలో నడుస్తున్న ఇద్దరు వ్యక్తులతో ఆయన కలిశాడు. నెమ్మదిగా వారి సంభాషణలోకి ప్రవేశించి ఆయన వారిని ఇలా అడిగాడు. ఒకసారి లూకాసు సువార్త 24వ అధ్యాయము 17 నుండి 20 వచనాలను మనం గమనిద్దాం. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖాముకులై నిలిచిరి. వారిలో క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ప్రియులారా, మీకు గుర్తుండే ఉంటుంది, యేసు దానిని ముందే చెప్పాడు. వ్రాయబడిన ఈ ప్రవచనము సంవత్సరాలుగా చెప్పబడుతూనే ఉందని చూడడం ఆసక్తికరంగా ఉంటుంది. అప్పుడు వారు తమ నిరీక్షణను వ్యక్తం చేశారు. లూకాసు సువార్త 24వ అధ్యాయము 21వ వచనం. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయను. వారు యేసుతో తమకు తెలిసిన దాని గురించి మరియు స్త్రీలు నివేదించిన దాని గురించి చెప్పడం కొనసాగించారు. లూకాసు సువార్త 24వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనిద్దాం. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరు గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. వారి ఆశలు నిరీక్షణ మస్కబారాయి మరియు చీకటి వారి హృదయాలలోకి ప్రవేశించింది.
ఇప్పుడు ప్రభువైన యేసు పలికిన మాట విందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 25 నుండి 27 వచనాలను మనం గమనిద్దాం. అందుకాయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తులను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ప్రియులారా, ఆ రోజు అక్కడ ఉండి పాత నిబంధనలోకి ఆయన తిరిగి వెళ్ళి తనను గురించిన లేఖనాలను ఎత్తి చూపడం వంటి సన్నివేశాన్ని కన్నులారా చూడడానికి మీరు ఇష్టపడేవారు కాదా? మరియు వారు ఆ సాయంత్రము భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన చివరికి వారికి తనను తాను తెలియజేసుకున్న తర్వాత వారి స్పందన లేక వారి వ్యాఖ్య ఏమై ఉన్నదో ఒకసారి గమనిద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు వారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ప్రియులారా, మనము ఒక విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మనము వేరే ఇతర పుస్తకాల కన్నా ఒక భిన్నమైన పుస్తకాన్ని ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నాం. నేను వ్యక్తిగతంగా బైబిల్ ప్రేరణను నమ్మడమే కాదు, దేవుని ఆత్మ మీ హృదయాన్ని తెరచి దానిని నిజం చేయకపోతే గనుక అది మీకు మూసివేయబడిన పుస్తకమే అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ సమయంలో యేసు యెరూషలేముకు తిరిగి వచ్చినప్పుడు ఆయన శిష్యులకు బోధించడాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. ప్రియులారా, మోషేయే పంచగ్రంథాన్ని వ్రాసాడని యేసు నమ్మాడని మనం ఇక్కడ గమనించాలి. ప్రవక్తలు ఆయన గురించి మాట్లాడారని మరియు కీర్తనలు ఆయన వైపు చూపాయని ఆయన నమ్మాడు. ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన వచనం ఉంది. లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనసును తెరచి. నా ప్రియ స్నేహితుడా, ఆయనే గనుక లేఖనములను గ్రహించినట్లుగా మీ మనసులను తెరవకపోతే మీరు దానిని అర్థం చేసుకోలేరు. అందుకే మన ఐక్యూ పవర్ అనగా మేధో సామర్థ్యము ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ లేదా మన విద్య యొక్క పరిధితో సంబంధం లేకుండా మనము ఈ పుస్తకాన్ని చాలా వినయముతో తగ్గింపుతో సంప్రదించాలి. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను తిరిగి ప్రస్తావిస్తూ అందులో పౌలు ఇలా తెలియజేస్తున్నాడు. ఒకసారి మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలను మనం గమనిద్దాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఈ అవిశ్వాసుల్లో ఒకరు, అతడు ఒక బోధకుడైనా వచ్చి బైబిల్ దేవుని వాక్యమని తాను ఇకపై నమ్మడం లేదని చెప్పినప్పుడు నేను ఎప్పుడు బాధపడను. అతడు అట్లే మాట్లాడతాడు. అన్నిటికంటే అతడు విశ్వాసి కాడు గనుక అతడు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేడు. అవిశ్వాసి అయిన ప్రఖ్యాతి చెందిన రచయిత హాస్యోక్తితో కూడిన విషయాలను వ్రాసిన గ్రంథకర్త అయిన మార్క్ ట్వైన్ అనే వ్యక్తి బైబిల్లో తనకు అర్థం కాని దానితో తాను బాధపడలేదని చెప్పాడు. అతడు అర్థం చేసుకున్న విషయాలే అతన్ని ఎంతో ఆందోళనకు గురి చేశాయి. ఒక అవిశ్వాసి అర్థం చేసుకోగల విషయాలు ఉన్నాయి, మరియు ఆ విషయాలే చాలామంది దేవుని వాక్యాన్ని తిరస్కరించడానికి కారణమవుతాయి. పాస్కల్ అనే శాస్త్రవేత్త ఈ విధంగా చెప్పాడు.
మానవ జ్ఞానాన్ని ప్రేమించబడడానికి అర్థం చేసుకోవాలి, కానీ దైవిక జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి దానిని ప్రేమించాలి. ప్రియులారా, ఇక్కడ నేను ప్రకాశం లేదా ప్రకాశించబడడం అనే అంశాన్ని ముగించకముందు నేను ఒక విషయాన్ని జోడించడానికి ఇష్టపడుతున్నాను. క్రీస్తును చూడడానికి మరియు అంగీకరించడానికి మరియు ఆయనను మీ రక్షకునిగా విశ్వసించడానికి దేవుని ఆత్మ మాత్రమే మీ మనసు మరియు హృదయాన్ని తెరవగలడు. ఎంత అద్భుతం కదా! నేను ప్రసంగ వేదికను సమీపించినప్పుడు, అందులోకి ప్రవేశించినప్పుడు నేను ఎంత నిస్సహాయుడినో నాకు ఎప్పుడు అనిపిస్తుంది. దయచేసి నన్ను నమ్మండి. నేను ఒక వ్యక్తిగా ఎవరిని మార్చలేను, కానీ నేను బలహీనంగా అనిపించడమే కాదు, నేను బలంగా కూడా ఉన్నాను. నాలో నేను స్వంతగా బలవంతుని కాదు, అయితే దేవుని ఆత్మ నా చనిపోయిన అనగా మృతమైన మాటలను తీసుకొని వాటిని నిజమైనవిగా మరియు సజీవంగా చేయగలడనే జ్ఞానంలో నేను బలవంతుడను. ఇక మనము అర్థ వివరణ లేదా భావ వివరణ అనగా ఇంటర్ప్రిటేషన్ అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. అర్థ వివరణ లేదా భావ వివరణ అనేది మీరు మరియు నేను దేవుని వాక్యానికి ఇచ్చే వివరణతో సంబంధం కలిగి ఉంటుంది. అందుచేతనే ఈరోజు అనేక సంఘాల శాఖలు మెథడిస్టులని, బ్యాప్టిస్టులని, పెంతెకొస్తు అని, హెబ్రోను అని రకరకాల శాఖలు ఉండడానికి ఇదే కారణం. ఈ రకమైన గురువు మరియు ఆ రకమైన గురువు అంటూ మనందరికీ మన స్వంత వివరణలు ఉన్నాయి. భిన్నాభిప్రాయాలు ఉన్న చోట ఎవరో ఒకరు స్పష్టంగా తప్పుగా ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. అయితే ప్రియులారా, బైబిల్ను అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నించేటప్పుడు మనము అనుసరించాల్సిన అనేక నియమాలు ఉన్నాయి. మొదటగా బైబిల్ యొక్క మొత్తము ఉద్దేశాన్ని మొదట పరిగణించాలి. అందుకే మేము దానినంతయు క్రమబద్ధంగా బోధించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు లేఖనంలోని ఏదైనా నిర్దిష్టమైన వచనాన్ని తీసుకొని దాని గురించి బల్లగుద్ది వాదిస్తూ ఒక నిర్ణయానికి రాకముందు మీరు అన్నింటినీ కలిగి ఉండాలని మరియు అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఆ అంశానికి లేదా ఆ విషయానికి సంబంధించిన అన్ని వచనాలను పరిగణలోకి తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఇక రెండవదిగా లేఖనము ఎవరికి ఉద్దేశించబడిందో అనే విషయాన్ని ఆ తర్వాత పరిగణించాలి. ఉదాహరణకు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం ప్రకారము చాలా కాలం క్రితము దేవుడు యెహోషువతో, కాబట్టి నీవు లేచి ఈ యోర్దాను దాటు అని చెప్పాడు. ఒకవేళ నీవు కానీ నేను కానీ ఆ దేశంలో ఉన్నప్పుడు యోర్దాను నదిని దాటాము అని అనుకుందాం, కానీ ఆ లేఖనాన్ని నెరవేర్చడానికి మనము దానిని దాటలేదని గ్రహించాలి. చివరికి నేను ఎలాగోనో ప్రభువుకు విధేయుడనై ఈ యోర్దాను దాటాను అని చెప్పడానికి వీల్లేదు. నేను ఆ వచనాన్ని చదివినప్పుడు ప్రభువు యెహోషువతో మాట్లాడుతున్నాడని నాకు తెలుసు. అయితే అక్కడ నాకు ఒక గొప్ప పాఠం కూడా ఇమిడి ఉందని నేను నమ్ముతున్నాను. అన్ని లేఖనాలు నన్ను ఉద్దేశిస్తూ కేవలము నాకే ప్రత్యక్షంగా చెప్పబడినట్లుగా కాదు, కానీ లేఖనాలన్నీ కూడా నా కోసం ఉద్దేశించబడ్డాయి. బైబిల్ను అర్థం చేసుకోవడానికి ఇది మనము గుర్తుంచుకోవాల్సిన ఒక మంచి నియమం. ఇక మూడవదిగా, ఒక లేఖనానికి ముందు మరియు తరువాత తక్షణ సందర్భాన్ని గమనించాలి. ఆ భాగం దేని గురించి మాట్లాడుతుంది మరియు లేఖనంలోని ఇతర భాగాలు ఏవి అదే విషయంతో వ్యవహరిస్తాయి, ఏకీభవిస్తాయి అనే వాటిని మనము జాగ్రత్తగా గమనించాలి. ఇక నాలుగవదిగా, వాస్తవానికి అందులోని అసలైన భాగము ఏమి చెబుతుందో కనుగొనాలి. ప్రియులారా, మీరు హీబ్రూ లేదా గ్రీకు భాషను చదవకపోతే మీరు ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల్లో నుండి భాషాంతరం చేయబడిన బైబిల్ను చదివినప్పుడు మీరు ప్రభువు చెప్పిన దానికి దగ్గరగా ఉన్నారు అని చెప్పగలను. అయితే నిజాయితీగా చెప్పాలంటే నేటి దినాల్లో అనేక ఆధునిక అనువాదాలు వస్తున్నాయి. వాటిలో మంచి విషయాలు ఉన్నప్పటికీ నేను ఎంత మాత్రమూ సిఫార్సు చేయలేను.
మనము సిద్ధాంతపరంగా చాలా విభజించబడ్డాం కాబట్టి బైబిల్ను అనువదించడానికి ప్రయత్నించే ప్రతి గుంపు సమూహము సహజంగానే వారి అనువాదంలో వారి ప్రత్యేక దృక్కోణాన్ని అందులో చేర్చడానికి ప్రయత్నిస్తుందని నేను కనుగొన్నాను. అందువల్ల ఒక ఉదారవాది దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా కాకుండా తనకు అనుకూలమైన విధంగా వక్రీకరించే వ్యక్తి అనువాదం చేయబోతున్నట్లయితే మీరు ఆ ఉదారవాదాన్ని రుచి చూడవచ్చు. అదేవిధంగా ఒక ఫండమెంటలిస్ట్ అనగా ఒక మౌలికవాది అనువాదం చేయబోతున్నట్లయితే మీరు కొన్ని సందర్భాల్లో అనువాదానికి సంబంధించి అతని పక్షపాతాన్ని గమనిస్తారు. ఇక్కడ మౌలికవాది అనే పదాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాను. మౌలికవాదులంటే ప్రాథమికవాదులు అని అర్థం. వీరు ఒక నిర్దిష్ట సిద్ధాంతం యొక్క ప్రాథమిక సూత్రాలను విశ్వసించేవారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వీరు ఒక సిద్ధాంతం లేదా మతం యొక్క ప్రాథమిక సూత్రాలు నియమాలను విశ్వసిస్తారు. అయితే అసలైన అనువాదాలు చేసిన వ్యక్తులు బైబిల్ దేవుని వాక్యమని నమ్మి దానిని తదనానుగుణంగా నిర్వహించిన వ్యక్తులుగా ఉండినారు. ఒకవేళ వారు అనువదించలేని పదాలు ఏమైనా కనుగొన్నప్పుడు వారు వాటిని లిప్యాంతరీకరించారు. అనగా ఉన్నది ఉన్నట్లుగా ఆ పదాలను అలాగే అనువాదంలో పెట్టారు. ఉదాహరణకు అబ్బా మరియు బ్యాప్టిజో అనే పదాలు. ప్రియులారా, ప్రస్తుత ఆధునిక అనువాదాల్లో ప్రమాదం ఏమిటంటే అనువాదం ఒక పిడివాద పద్ధతిలో జరుగుతుంది. అనగా ఇది తమ అభిప్రాయాలను లేదా నమ్మకాలను మార్చుకోకుండా మొండిగా పట్టుకోవడాన్ని సూచిస్తుంది. ఈ దృక్పథం తరచుగా సంకుచిత మనస్తత్వాన్ని మరియు పక్షపాతంతో కూడుకొని ఉంటుంది. ఒక అనువాదకుడు ఒక భాష నుండి ఏదైనా తీసుకొని మరొక భాషలోకి పోల్చదగిన పదాల్లో ఉంచాలి. వీలైతే ఒకేలాంటి పదాలను కలిగి ఉండాలి. మన ఆధునిక అనువాదకుల్లో చాలామంది దానిని ఆధునిక ప్రసంగంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మరియు అలా చేయడం ద్వారా వారు అసలైనది ఏమి చెబుతుందో నిజంగా ఆ భావాన్ని కోల్పోతారు. వ్యక్తిగతంగా నేను తెలుగులో ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల్లో నుండి భాషాంతరము చేయబడిన బైబిల్ను, అదేవిధంగా ఆంగ్ల భాషలో ఆథరైజ్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ని మరియు ద న్యూ స్కోఫిల్డ్ రెఫరెన్స్ బైబిల్ని ఉపయోగించడానికి సిఫార్సు చేయగలను. అయితే ఇక్కడ మన ముఖ్యమైన విషయం ఏమిటంటే అసలు పదాలను ఖచ్చితంగా నిర్ణయించడానికి ప్రయత్నించడం. ఇక ఐదవదిగా బైబిల్ని అక్షరాల మనం అర్థం చేసుకోవాలి. డాక్టర్ డేవిడ్ కూపర్ అనే ఒక గొప్ప వ్యక్తి ఈ సత్యాన్ని గురించి చాలా చక్కగా పేర్కొన్నాడు. లేఖనం యొక్క స్పష్టమైన అర్థము సాధారణ అర్థాన్ని కలిగి ఉన్నప్పుడు వేరే అర్థం కోసం వెతకకండి. కాబట్టి ప్రతి పదాన్ని దాని ప్రాథమిక సామాన్యమైన సాధారణ సాహిత్య అర్థంలోనే తీసుకొని తప్ప సంబంధిత భాగాలు మరియు సిద్ధాంతపరమైన మరియు ప్రాథమిక సత్యాల వెలుగులో అధ్యయనం చేయబడితే తక్షణ సందర్భం యొక్క వాస్తవాలు స్పష్టంగా భిన్నంగా సూచిస్తాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు మనము బైబిల్ గ్రంథాన్ని ఎంతవరకు ఎలా అర్థం చేసుకోవాలో కొన్ని నియమాలను గమనిస్తూ వచ్చాం. బైబిల్లోని అనేక విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తే తప్ప అందులోని లోతైన సత్యాలు మనకు అర్థం కావు. మరొక మాటలో చెప్పాలంటే బైబిల్ యొక్క వాస్తవాలను మనం స్వయంగా చదవగలిగినప్పటికీ అక్కడ ఉన్న ఆధ్యాత్మిక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దేవుని ఆత్మ మాత్రమే మన మనసులను మరియు హృదయాలను తెరవాలి. ఒకవేళ మీరు బైబిల్ గ్రంథమును ఏదో పుస్తకంగా ఆచారంగా చదువుతున్నట్లయితే ఇక నుండి పరిశుద్ధాత్మ దేవునిపై ఆధారపడుతూ నేటి సందేశంలో తెలుసుకున్న నియమాలను పాటిస్తూ చదవడానికి ప్రారంభిద్దాం. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ దయగల పాదాలకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అవును ప్రభువా, నీ వాక్యము బైబిల్ గ్రంథంలోని ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడా మీరు వివరిస్తే తప్ప మేము అర్థం చేసుకోలేం. మా మనసులను తెరవవలసిన బాధ్యత అట్టి
కోరిక మాలో కలగాలని ప్రభా నీ కృపా సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ముఖ్యంగా ప్రభా బైబిల్ని చదివేటప్పుడు మీపై ఆధారపడుతూ మీ సత్యం కొరకు కనిపెడుతూ మీపై ఆధారపడి ఆ సత్యాన్ని గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాకు సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేటి ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాము. ఈ అధ్యయనానికి సంబంధించి లేదా మీ జీవితాలకు సంబంధించి మీకేమైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థన మనవులు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని తప్పకుండా సంప్రదిస్తారని, మీ అభిప్రాయాలను మీరు పొందిన మేలులను మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాం. దేవుని సన్నిధి మీకు తోడయుండునుగాక.